మా తల్లిదండ్రులకి 6 ఆడ సంతానమై ఉన్నాము. 6లో నేను 5వ దానను. నాన్నకి కొడుకులుగా ఉన్నాం. ఆయన యొక్క హెల్త్ విషయంలో, ఆయన బాత్రూమ్ పోయినా, యూరిన్ పోసినా, ఇంకా ఆయన షేవింగ్ విషయంలో, ఆయన కటింగ్ విషయంలో తను చేసుకోకముందు నేను ఒక మాట కూడా అన్నాను. నన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తావు నువ్వు? నేనే వికలాంగుని, నాకే ఒకళ్ళు పెడితే తినాలి నేను. మరి నేను ఏమడుగుతున్నానంటే వాక్యానుసారమైనది మాత్రమే నేను దేవుని అడిగాను. ఈ లోక సంబంధమైనవి అడిగి దేవుణ్ణి హీనపరచడం, అవమానపరచడం నాకు ఇష్టం లేదు. పడిపోకముందైతే భయంకరమైన అలవాట్లలో ఉన్నాను. రోజు 40 గుట్కాలు, 25 పాన్లు, 2 డబ్బాల సిగరెట్లు, 2 తంబాకు ప్యాకెట్లు, నీళ్లు కలపకుండా క్వార్టర్లు ఇట్లా దాగి భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. అనేకులు విడిచిపెట్టమన్నారు నాకు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. లేకపోతే మాతోటి పిల్లలు కనండి, ఆయన దగ్గర ఉండండి అని మాట్లాడారు. సరేలే, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళు పట్టుకుని నన్ను, నీ భర్త అట్లా ఉన్నాడు కాబట్టి నా కాళ్ళ దగ్గరికి నువ్వు రాకుండా ఉంటావా అని ఛాలెంజ్, నా జీవితం మీద ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఈ బ్రదర్ గురించి తెలిసిందిగమ్మా, మరలా వెనక్కి వెళ్ళిపోదామని ఇప్పుడు అనిపించిందమ్మా. నేను ఎప్పుడు కూడా నా దేవుని నమ్ముకో అని నేను చెప్పలేదు. మేమిద్దరం చాలా ఏళ్ళు కూడా ఈ శ్రమల్లో ఒక్క పల్లెంలోనే కొన్ని సంవత్సరాల పాటు తిన్నాం, ఒకటే పల్లెంలో. ఈరోజు ఆవిడకి నేను కొడుకులాగా నన్ను చూసుకుంది కాబట్టి నా ఒక్కడికే తల్లి కాదు, ఆవిడ కొన్ని వేల మందికి ఆత్మీయ తల్లి ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఈ బ్రదర్ సాక్ష్యం ఇంతకుముందే మీకు పరిచయం చేశాను. క్రీస్తుకి బహు వ్యతిరేకి, 5 అంతస్తుల మీద బిల్డింగ్ నుంచి కింద పడిపోయి ఇక్కడి నుంచి కూడా కింద వరకు కూడా స్పర్శ లేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, జీవితాంతం కూడా వీల్ చైర్కి పరిమితమైన పరిస్థితి. అయితే చాలామంది అడుగుతున్నారు, మరి సహోదరి సాక్ష్యం కూడా వినిపించండి బ్రదర్ అని చెప్పి చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్నారు. ఈ సహోదరి ఏమిటంటే, ఈ బ్రదర్ పరిస్థితి తెలిసి కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి ఈ బ్రదర్ని పెళ్లి చేసుకోవడం, అది చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు కొన్ని వేల మందికి ఆత్మీయ తల్లిగా మారింది. మరి ఈ సహోదరి సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి, అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ఈ దినము దేవుడు ఈ రీతిగా ఏర్పాటు చేసి మీ ముందు తన మహిమ కొరకు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు సర్వోన్నతుడైన దేవునికి స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాను. నేను ఆల్రెడీ బ్రదర్ గారు చెప్పి నన్ను పరిచయం చేశారు. ఆల్రెడీ నా పేరు శాలిని, నేను స్టీవెన్ రాజు గారి భార్యను. దేవుడు నన్ను తన కృపలో ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే నేను ఏ రీతిగా నా భర్త కలిసి ముందుకు నడుస్తున్నామనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది మీ ముందు నేను ఉంచడానికి. మీరు చేసిన ప్రార్థన ప్రతిఫలము ఈ విధంగా నన్ను ఇక్కడ నిలబెట్టింది కనుక మీరందరూ కూడా విని దేవుని మహిమపరుస్తారని నమ్ముతున్నాను. మొదటిగా నా తల్లిదండ్రుల పేరు సత్యానందం, లలిత, నంగునూరి సత్యానందం, లలిత. మేము మా తల్లిదండ్రులకి 6 ఆడ సంతానమై ఉన్నాము. 6లో నేను 5వ దానను. నా యొక్క జీవితము చిన్ననాటి నుండి కూడా క్రైస్తవ జీవితంలో ఆరంభించబడింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్రైస్తవులే కాబట్టి వారు కష్టపడుతూ ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి పరిచయం చేసి మమ్మల్ని నడిపించారు. మా జీవితంలో మా తల్లిదండ్రులు దేవుని పరిచయంతో పాటు అనేకమైన సమస్యలలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలనేది నేర్పించారు. మాకు బ్రదర్స్ లేరు. నాకు ఊహ తెలిసినప్పటికీ మా డాడీ పక్షవాతం వచ్చి మంచంలో పడుకొని ఉన్నాడు.
అప్పటి నుంచి అంతకుముందు బాగానే ఉన్నాం, కానీ ఎప్పుడైతే మా నాన్నగారు మంచంలో ఉన్నాడో అప్పటి నుంచి ఇంకా మాకు అన్ని ప్రతిదినము అగ్ని పరీక్షలే మాకు. మేము ఆహార విషయంలో, బట్టల విషయంలో ఎంతో ఇబ్బంది పడ్డాము. ఒక్కోసారి ఆహారం లేక, తినడానికి తిండి లేక ఎన్నో పస్తుండాల్సినటువంటి దినాలు కూడా మా జీవితంలో ఉన్నాయి. 7వ తరగతి అయిపోయింది. అయిపోయిన తర్వాత మా డాడీ అట్లాగే మంచంలోనే ఉన్నాడు. ఆయన లెగిసేవాడు కాదు, నడిచేవాడు కాదు, ఏ పని లేదు ఆయనకి. అట్లా అట్లా ఉండేవాడు అంతే. మా అమ్మగారికేమో అనారోగ్యం కారణంగా చెవులు వినిపించేవి కాదు మా అమ్మకి. ఆమె బయటికి వెళ్ళి ఎక్కడ కూడా పనిచేసేది కాదు. మేము చిన్న చిన్న పిల్లలం మేము. ఈ ఈ మా జీవిత విధానం అంత కష్టతరంగా సాగుతూ ఉన్నప్పుడు అట్లీస్ట్ మేము ఫుడ్ తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు మాకు మా ఇంట్లో. మా అమ్మ వెతికి వెతికి ఒక హాస్టల్ కనుగొన్నది. అది బంజారాహిల్స్లో ఉంది. అందులో అందరూ కూడా అనాథలు ఉంటారనమాట. ఆ హాస్టల్లో నా పిల్లలు అట్లీస్ట్ అక్కడ 3 పూటలు కనీసం తింటారు అనే ఆలోచనతోటి నన్ను, మా అక్కని, అంటే నాకంటే పెద్ద ఆమెని, 4వ ఆమెని, నేను 5వ ఆమెని తీసుకెళ్ళి హాస్టల్లో వేసాను. హాస్టల్లో వేసినప్పుడు అక్కడ భయంకరమైన ఫుడ్ మాకు దొరికేది. వాటన్నిటిని కూడా వాళ్ళు వండి మాకు పెట్టినప్పుడు వాటన్నిటిని పక్కకు నెట్టి పురుగులన్నిటిని ఫుడ్ తినేది. ఎప్పుడు చూసినా కూడా అసలు ఉప్పు కారం లేనటువంటి ఫుడ్డే మాకు ఇవ్వబడేదన్నమాట. అయితే మా అమ్మ ఎంతగానో కష్టపడి మమ్మల్ని పెంచింది. ఆ హాస్టల్లో వాళ్ళు పెట్టే ఫుడ్డు అవన్నీ తినుకుంటూ మేము సంవత్సరం గడిచిపోతా ఉంది. నాకు ఒకసారి విడవని జ్వరము హాస్టల్లో. ఆ జ్వరం అసలు తగ్గట్లేదు నాకు. విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చి ఇంకా మా అమ్మకి చాలా రోజులకు తెలిసినప్పుడు ఫోన్స్ కూడా సరిగా లేవు. మా ఇంట్లో ఫోన్ లేదు, ఏమీ లేవు. ఆ టైంలో మా అమ్మకి ఏదో రీతిగా తెలిసినప్పుడు వచ్చి నన్ను తీసుకొని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నాకు కామెర్లు అయినాయి, జాండీస్తో వామిటింగ్స్, స్టమక్ పెయిన్. ఇంకా మా అమ్మ నేను చనిపోతానేమో అనుకుని త్వరపడి తీసుకొని వచ్చేసి ఇక్కడ నాటు వైద్యం అనేది చేపించింది మా అమ్మ నాకు. చేపించినప్పుడు దేవుని కృపతో నేను బ్రతికినాను అనమాట. మా డాడీ అట్లా ఉన్నప్పుడు మా రెండవ అక్క యాలిస్, రెండవ అక్క పేరు యాలిస్. అక్క తన చదువు మానేసి, యవనస్తురాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. చదువు మానేసి మా కొరకు, మేము ఫుడ్ తినడం కొరకు తను ఎంతో కష్టపడేది. 2-3 బుక్స్ని సంవత్సరం మొత్తం వాడేది. చాలా జాగ్రత్తగా రాసుకునేది. పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎందుకంటే ఎక్కువ కొనిచ్చే వాళ్ళు మాకెవరు లేరు. కష్టతరమైన జీవితం మాది. 3వ అక్క కూడా తను 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత తను మెల్లగా టైలరింగ్ స్టార్ట్ చేసింది. మా 3వ అక్క పేరు బ్లెస్సీ. తను కూడా ఎంతగానో కష్టపడేది. డే అండ్ నైట్ మిషన్ టైలరింగ్ చేస్తూ కుడుతూ ఆ వచ్చిన డబ్బులతోటి నాకు అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను పోషించారు, మమ్మల్ని పోషించారు. ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాం. మేము నడుస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మేము కృంగిపోలేదు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని ఆ విధంగా నడిపించాడు. వాక్యాన్ని ఏ విధంగా పట్టుకోవాలనేది మా తల్లిదండ్రులు నేర్పించారు. మా అమ్మ నాన్న ఉదయం లేచి ప్రార్థన చేసేది. సాయంత్రం కాగానే అందరిని మమ్మల్ని గ్యాదర్ చేసి మళ్ళీ ప్రార్థన చేసేది. ఇది ఒక్కటే మా జీవితంలో ఉన్నది. ఇద్దరు కూడా బ్రతికున్నారు, కానీ వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి అమ్మది, డాడీది కూడా. మా డాడీ ఎంతో దుఃఖపడేవాడు. మేము పడే కష్టాన్ని చూసి చాలా ఏడ్చుకునేవాడు మా డాడీ. ఇంకా నేను 10th క్లాస్లో నేను కూడా పార్ట్ టైం జాబ్ జాయిన్ కావాల్సి వచ్చిన పరిస్థితి. మార్నింగ్ లేచేదాన్ని. మా స్కూల్ 10th క్లాస్కి వచ్చేవరకు మా స్కూల్ 12 నుండి, స్కూల్ టైమింగ్స్ 12 నుండి 5 గంటల వరకు ఉండేది. ఉదయం లేచి ఒక వృద్ధ దంపతులు 2 ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళి అక్కడ
వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఊడ్చేసి మొత్తం క్లీన్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వండి పెట్టి 11 ఇంటికి వచ్చేదాన్ని. సాయంత్రం స్కూల్కి అయిపోయిన తర్వాత స్కూల్ నుండి 5 వచ్చి రావడంతోనే బుక్స్ అక్కడ పెట్టేసి ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని యూసఫ్గూడలో ఒక చిన్న క్లినిక్ ఉండేది, గైనకాలజీ క్లినిక్. ఆ క్లినిక్లో ఆ షట్టర్ ఓపెన్ చేసి అది క్లినిక్ అంతా ఊడ్చేసి శుభ్రం చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని స్టెరైల్ చేసి డాక్టర్ 6:30 వరకు వచ్చేవాడు. వాళ్ళు వచ్చేవరకు భార్యాభర్తలు వాళ్ళు వచ్చేవరకు నన్ను క్లీన్ చేసి పెట్టేసి నా వర్క్ నేను చేసుకునేదాన్ని. వస్తూ సికింద్రాబాద్ నుంచి వస్తూ కోటి బుక్ స్టాల్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ మాకు తెలిసినటువంటి ఒక షాప్ ఆయన ఉన్నాడు. కాలేజ్ బుక్స్ కొన్నప్పుడు ఒక అన్న పరిచయం అక్కడ. ఆ అన్న దగ్గర అన్న చెప్పేవాడంట, శాలిని ఇట్లా బుక్స్ ఉన్నాయి రాస్తావా, కొన్ని డబ్బులు నీకు ఇస్తాను, కొన్ని నేను తీసుకుంటాను అన్నప్పుడు, సరే ₹1 కూడా ఎవరు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు లేరు కదా. ఆ వైవా బుక్స్ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళన్నీ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ వైవా బుక్స్ నేను తెచ్చుకొని నైట్ వీక్లీ 3 times కోటికి వెళ్ళి ఆ బుక్స్ తెచ్చుకొని వాటిని రాసేసేదాన్ని. ఎవ్రీడే 1 o'clock వరకు మేల్కుండి డ్రాయింగ్స్ వేసేదాన్ని, బాగా డ్రాయింగ్స్ వేసేదాన్ని. వీటి మూలాన నాకు నా హ్యాండ్ రైటింగ్ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా రాసేసేదాన్ని. దీని మూలాన నేను ఎక్కువ బుక్స్ కంప్లీట్ చేసేదాన్ని. ఇట్లాగా నేను ఒక బుక్కి ఇంత % అని ఆ అబ్బాయి ఇచ్చేవాడు. నైట్ తెచ్చుకొని డేలో మార్నింగ్ వరకు కంప్లీట్ చేసి నేను డ్యూటీకి వెళ్తూ త్వరగా తయారై వెళ్ళి కోటికి వెళ్ళి అక్కడ బుక్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని పనిలోకి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చి నమ్మకముతో అవి మా అమ్మకు చెప్పేదాన్ని. నాకు హక్కు ఉంది డబ్బుల మీద, నేను సంపాదిస్తా ఉన్నా, నేను ఏమైనా చేయగలను. కానీ నా తల్లి నా తండ్రి నన్ను నమ్మినారు, నన్ను పెంచుతున్నారు, నన్ను కాపాడుతున్నారు కనుక వాళ్ళకి నమ్మకంగా ఉండాలనేది నా యొక్క కాన్సెప్ట్. దేవుడు అదే అంటాడు కదా, తల్లిదండ్రులకు కనబడే వారికి మనం నమ్మకంగా లేకపోతే, వాళ్ళని ప్రేమించలేకపోతే దేవుని మనం ఏ విధంగా ప్రేమించగలుగుతాం. ఇంకా మా అక్క వాళ్ళు మా తండ్రికి కొడుకులుగా ఉన్నాం. చాలామంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు బాధపడతారు, మేమిద్దరమే ఉన్నాం కదా ఆడపిల్ల, మాకు ఒక్క బ్రదర్ లేరు కదా అని బాధపడుతూ ఉంటారు. అయ్యో మేమిద్దరమే ఉన్నాము, తల్లి కూతుళ్ళము, నాకు భర్త లేదు కదా అని బాధపడతారు. ప్రభువా నాకు ఇన్ని సమస్యలు ఏంటి అని ఎప్పుడైనా అడిగారమ్మా? దేవుడు నీవు చేయగలవు, గెలవగలవు అని చెప్పి నీకు సమస్యలు ఇస్తాడు. వాటిని మన శక్తిని మనం గుర్తించి గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేస్తే దేవుడు నవమయంపరచబడగలుగుతుంది. ఎందుకంటే నీకు ఇచ్చేది దేవుడు నిన్ను నమ్మిస్తూ ఉన్నాడు. నీ శక్తి నీ సామర్థ్యము నీకు తెలియదు. అందుకనే గిద్యోను గానుగు చాటున వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తాడు. ఆయన శక్తి సామర్థ్యం ఆయనకు తెలియదు. దేవుడు సమస్యని మన ముందు ఎందుకు పెడతాడంటే మన శక్తి ఏందో మనకు తెలియపరచడం కొరకు పెడతాడు. కనుక నేను ఎప్పుడు కూడా సమస్యను బట్టి బాధపడలేదు, సంతోషముతో ఉండేది. అందరూ అనేవాళ్ళు, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మీరు ఇంత సంతోషంగా ఎలా ఉంటారు? ఆ సంతోషము కేవలం దేవుడు ఇచ్చే సంతోషం. లోకం వైపు పేతురులాగా మనం ఎప్పుడైతే చూస్తామో వెంబడే భయము, దిగులు, పడిపోవడం, దిగజారిపోవడం జరుగుతూ ఉంటుంది. దేవుని వైపు చూసినంతసేపే ఆయన నడవగలిగినాడు. కనుక మనం కూడా దేవుని వైపు చూడడానికి మనం ఇష్టపడాలి. ఏ సమస్య ఉన్నా కూడా దేవుని వైపు చెప్పుకునేది. మేము మా యొక్క నాన్నకి కొడుకులుగా ఉన్నాం. ఆయన యొక్క హెల్త్ విషయంలో, ఆయన బాత్రూమ్ పోయినా, యూరిన్ పోసినా, ఇంకా ఆయన షేవింగ్ విషయంలో, ఆయన కటింగ్ విషయంలో, తినబెట్టడంలో, ఎవ్రీథింగ్, అన్ని విషయాలలో కొడుకులుగా ఉండి దేవుడు మమ్మల్ని ఆ విధంగా నడిపించాడు. అనేకులు మాకు బంధువులు ఉన్నారు, కానీ మా గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. కానీ దేవుడు ఒక్కడే విడిచిపెట్టని దేవుడు. మనకి ఉన్న ఎక్కువ సమస్య ఇప్పుడు ఏముందంటే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, కనీసం పలకరించట్లేదు. దేవుణ్ణి మించిన ఆదరణ, ధైర్యము అనేది ఈ లోకంలో ఏది లేదు. ఏది విడిచినా, ఏది ఉన్నా దేవుడు ఒక్కడే మనల్ని పట్టించుకొని నడిపిస్తాడు. కనుక ఆయన వైపు చూడడము మనమందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికీ నేను ఆయన వైపే చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా ఆయనకు మహిమ కలగాలని నా జీవితాన్ని ఆయనకి చేతికి ఒప్పచెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాను. అక్క మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత 3rd డే 3వ రోజు
మూడవ రోజుకి డాడీ చనిపోవడం జరిగింది. మూడవ రోజు డాడీ చనిపోతే అక్క వచ్చింది. వాళ్ళు చూసారు. ఒక 2 డేస్ ఉండి అక్క వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అత్తగారి ఇళ్ళలోకి వెళ్ళిపోయినారు. ఇంక నేను ఉన్నాను. నాకంటే పెద్ద ఆమె విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మా పరిస్థితులను బట్టి, డాడీ చనిపోవడాన్ని బట్టి కంప్లీట్గా విడవబడ్డ వారం అన్న కాన్సెప్ట్లో ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమె పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నది అక్క. నాకంటే పెద్ద ఆమె. ఇంకా నాకంటే చిన్నది, తనకేమీ తెలియదు. ఇప్పుడు తను ఇంటర్ చేస్తూ ఉంది. అప్పుడు అమ్మ బయటికి రాలేదు. ఇంకా వివాహపు ఖర్చు 2 లక్షలు ఆ టైంలో. మా లాంటి పరిస్థితి కలిగిన వాళ్ళకంటే అది ఇంకా ఎక్కువ. ఏం చేయాలి? తెచ్చినటువంటి డబ్బుని ఎంత భయంకరమైన పొజిషన్ అంటే అప్పుడు నాకు అంత భయంకరమైన పొజిషన్. ఆ పొజిషన్లో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నా నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నాము. మా సండే స్కూల్ టీచర్ పేరు యాలిస్. శ్రీనివాస్ నగర్, అమీర్పేటకి దగ్గరలో శ్రీనివాస్ నగర్ అని. అంత దూరం మేము చిన్నపిల్లలమైనప్పటికీ కూడా సండే స్కూల్కి వెళ్ళేది. చాలా బాగా బోధించేది మా సండే స్కూల్ ఆంటీ. ఆ తర్వాత మేము నేర్చుకున్నటువంటి మా సంఘ కాపరి పిఎస్ డేవిడ్ అన్న, ఆయన కూడా మమ్మల్ని బలపరిచేది, మందిరానికి నడిపించేది. ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అన్న కూడా మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపించేది. ఇక్కడ కూడా ఒక 1 రూపీ ఖర్చు పెట్టాలన్నా కూడా దేవుని అడిగేదాన్ని. ప్రభా, నేను కౌంట్ వేసుకుంటే ఇది అక్కడక్కడ సరిపోతూ ఉంది. నేనేం తినాలి ప్రభా? నాకు ఇది తినాలనిపిస్తుంది ప్రభా అని అడిగినప్పుడు ఖచ్చితంగా అదే వారంలో తినేదాన్ని. నేను బాధపడడం కూడా ఎక్కువ రోజులు బాధపడి ఏడ్చుకుంటూ అట్లుండేదాన్ని కాదు. బాధ అయిందా ఆ క్షణాన కంప్లీట్గా ఏడ్చేసి దేవుని సన్నిధానంలో కూర్చుని ఆయనకి లెటర్స్ రాసేదాన్ని. ప్రభా, ఇదిగో ఇది నా సమస్య, నేను చెప్పుకోలేకపోతా ఉన్నా అని చెప్పి ఎన్నో లెటర్స్ రాసి వాటన్నిటిని ఆయన సన్నిధానంలో పెట్టి ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. ఇది నా సమస్య, ఇది ఒక్కసారి నీ ముందు పెడుతున్నాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి ఆయన గొప్ప చెప్పేదాన్ని. నా మనస్సు ఎప్పుడైతే అంగీకరిస్తుందో, నా మనస్సు సాక్షి ఎప్పుడైతే దేవుడు విన్నాడు ఈ ప్రార్థనని అంటదో, ఇంకా నేను ఆ చిట్టి తీసేసి చింపేసి డస్ట్బిన్లో వేసేదాన్ని. కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే స్పాట్లో ప్రార్థన చేయాలి, అప్పుడే మోకరించాల్సి ఉంటుంది. అటువంటి సమస్యలలో డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి ఒక 1/2 అవర్ మోకరించేదాన్ని నేను. అనేక దినాలు అనేక సమస్యల కొరకు మోకరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు ఆ విషయంలో విజయం ఇచ్చాడు, మేలు చేశాడు దేవుడు. నేను అడిగినది ఏది కూడా కాదనలేదు. మరి నేను ఏమడుగుతున్నానంటే వాక్యానుసారమైనది మాత్రమే నేను దేవుడు అడిగాను. ఈ లోక సంబంధమైనవి అడిగి దేవుణ్ణి హీనపరచడం, అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఏదైతే వాక్యం తెలుపబడుతుందో, ఏదైతే వాక్యం చెప్పబడుతుందో వాటిని నేను అడిగేదాన్ని. ఆ బాత్రూంలో అనేక సార్లు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చాడు. అంటే అందరూ బాత్రూంలో మోకరించడం కాదు, నా పరిస్థితిని బట్టి, నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను బట్టి నేను ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాను. నేను అది నాకు విజయంగా మారింది. అది అనుకూలమైన పరిస్థితి ఉన్నా కూడా ప్రార్థించలేని స్థితి. ఎందుకంటే నా మనసు బాగాలేదు కనుక నేను ఇప్పుడు ప్రార్థన చేయలేను, నా మనసు బాగాలేదు కనుక నేను ఇప్పుడు బైబిల్ చదవలేను. బాగలేదు కనుకనే అప్పుడే ప్రార్థన చేయాలి. అంత కంఫర్ట్ ఉంది కదా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా కాదు. కంఫర్ట్ లేకపోయినా కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను రక్షించుకోవటానికి నువ్వు కూడా అన్కంఫర్ట్గానే ఉంటున్నావు దేవుడికి. ఆయన కూడా దేవుడు నిన్ను రక్షించుకుంటా ఉన్నాడు, బతికిస్తూ ఉన్నాడు, జీవం ఇస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ కంఫర్ట్ గురించి మాట్లాడకూడదు. దేవుని సన్నిధానంలో ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని బట్టి ఆనందించడం మనం నేర్చుకోవాలి.
నాకున్న పరిస్థితులు, స్థితిగతులు అన్నిటిని బట్టి చాలా సంతోషంగా ఉండేదాన్ని. దుఃఖం వచ్చిందా సాయంత్రం వరకు దాన్ని మర్చిపోయేదాన్ని. మరలా సాయంత్రం ఆయన సన్నిధానంలో మోకరించాలి గదా! ఈ దుఃఖంతో నేను ఎలా ప్రార్థన చేయగలుగుతా? ఆయనను ఎట్లా స్తుతిస్తా? ఓకే. బాధ కలిగింది. సాయంత్రం వరకు ఉండనివ్వను. ఆ బాధను అప్పుడే మర్చిపోవాలి. ఏడుపొచ్చింది లేదా ఎవరైనా నన్ను తిట్టారు. వారిని క్షమించి సాయంత్రం వరకి వారితో మాట్లాడేదాన్ని. నేనెందుకు మాట్లాడాలి? నా ఈగో హర్ట్ అవుతది కదా! నాకవన్నీ లేవు. నేను కలుపుకునేదాన్ని. ఇప్పటికీ నాదదే అలవాటు. ఎవరు నన్ను హర్ట్ చేసినా గూడా మళ్ళీ నేను కలుపుకుంటాను, ఎళ్ళిపోతాను, ముందుకెళ్ళిపోతాను. ఇది నా జీవితంలో దేవుడు నాకు నేర్పిచ్చింది. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు దేవుని నమ్మినవారు, నమ్మనివారు దేవుడంటాడు అందరూ కూడా యెహోవా వారే. అటువంటప్పుడు మనకి ఎటువంటి భేదము లేకుండా ప్రేమించడానికి, క్షమించడానికి మనము ఇష్టపడాలి. అక్క జీవితము పెళ్ళైపోయింది. డ్యాడీ చనిపోయినారు. ఇంక నా జీవితము ముందుకు సాగుతా ఉంది. ఆయన నమ్మినప్పుడు ఎప్పుడు కూడా తల వంచుకునే వారిగా ఆయన చెయ్యడు. ఇప్పటికీ నన్ను తలగానే నిలబెట్టినాడు. ఆయన నామానికి నేను 2 చేతులెత్తి మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా పక్షాన ఉన్నాడు. నేను ఆయన మాట వింటున్నాను. ఆయన నా మాట వింటున్నాడు. ఒకసారి నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ కలిసి జగదీరుగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు వాళ్ళంతా. అయితే మా ఇంటి దగ్గరే ఉంటారు. మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో. వాళ్ళందరూ అన్నారు, "శాలిని మేము ఇట్లా వెళ్తా ఉన్నాము. నువ్వు వస్తావా?" అమ్మని అడిగి చెప్తా అన్నాను. అమ్మ అన్నది, "సరే వెళ్ళు" అన్నది. వెళ్ళినప్పుడు సరేలే అని చెప్పి బస్ పాసే పెద్దగా ఖర్చేం ఉండదు కాబట్టి ఆర్టీసీ బస్ అక్కడ ఎక్కాలి, ఇక్కడ దిగాలి. ఖర్చయ్యేదానికైతే ఇబ్బంది. సరేలే అనుకుని బస్ పాసే కాబట్టి వచ్చాము. అందరం వచ్చి నాగరాజు అనేటువంటి ఈ బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఆ రోజు మేము. కూడా నా దగ్గరికి అమీర్పేట నుంచి ఆ స్నేహితులతో కలిసి రావడానికి కారణం ఏంటి అని అంటే, ముఖ్య విషయము మేము ఒక స్కూల్లోనే చదువుకున్నాం. కానీ మాకు ఎటువంటి ముఖ పరిచయాలు లేవు. ఆ, వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ నా క్లాస్మేట్లే. ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరు వేరు ఉండేది. మాకు క్లాసెస్కి ఎప్పుడు కంబైన్ లేదు. సో ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూడ్డానికి వస్తున్నప్పుడు వస్తావా అని వాళ్ళు ఈవెన్ అడిగినప్పుడు, మరి మన స్కూల్ అతనే కదా ఒకసారి ప్రార్థన చేసి వద్దాము అని వాళ్ళందరూ అన్యులే వచ్చిందనమాట. అప్పటికి నేను కింద పడిపోయి ఉన్నాను నేను. సో ఇక్కడ నేను ఎట్లా అంటే నాకు క్రైస్తవులు అంటే గిట్టదు. నేను బైబిల్ చింపి పొయ్యిలో పెట్టి గందరగోళం బ్రతికిన వ్యక్తిని. అప్పటికి నేను 5 అంతస్తుల మీద నుంచి కింద పడిపోయాను. అంటే 10వ తరగతి తర్వాత మా స్నేహితులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనికి అటు వెళ్ళిపోయారు. కొంతమంది జాబ్స్కి వెళ్ళిపోయారు. ఈవిడ చెప్పినట్టే ఆవిడ వెళ్ళినట్టే వెళ్ళారు. నేను మా నాన్నగారు కాంట్రాక్టర్ కాబట్టి మేస్త్రి పనికి నేను వెళ్ళాను. ఆ పని చేస్తున్నప్పుడు ఆ కోణంలో నేను 5వ అంతస్తు మీద నుంచి జారి పడిపోయాను అనమాట. ఇంక ఇది జరిగిన తర్వాత 2 ఇయర్స్కి అందరికీ తెలిసింది. అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను పరామర్శించడానికి చూసి వెళదాము, చనిపోతాడంట నాగరాజు అని అన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి వచ్చారనమాట సిస్టర్. అప్పుడు మీ జీవితం కూడా మంచానికి పరిమితం. మంచానికి పరిమితంగానే ఉన్నాను. అప్పుడు పడిపోకముందైతే భయంకరమైన అలవాట్లలో ఉన్నాను. రోజు 40 గుట్కాలు, 25 పాన్లు, 2 డబ్బాల సిగరెట్లు, 2 తంబాకు ప్యాకెట్లు, నీళ్ళు గలపకుండా క్వార్టర్లు ఇట్లా తాగి భయంకరమైన దుస్థితిలో ఉన్నాను నేను. ఆ సిస్టర్ వచ్చినప్పుడు కూడా నేను మంచంలో పడుకొనే ఉన్నాను. వాళ్ళందరూ చూడడానికి వచ్చినప్పుడు తను కూడా వచ్చింది. ఇంకా వాళ్ళందరూ అన్యులే చూసి వాళ్ళు వెళ్ళారు. కానీ అప్పుడు ఆవిడ అడిగింది, నిజంగా సిస్టర్ చెప్పినట్టుగా నేను మనస్ఫూర్తిగా అనలేదు. నా క్రైస్తవులు అంటే అసలు గిట్టేది కాదు. ఇంకా తను స్త్రీ అయిన కారణమున నేనేం మాట్లాడలేదు. అందులోటి చూడడానికి వచ్చింది కాబట్టి సరే ప్రార్థన చేస్తాను అన్నప్పుడు చేయమన్నాను నేను. అది సంగతి. అయితే నేను ఈ బ్రదర్ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేస్తానని అడిగినప్పుడు ఈయన ఇష్టంగానే ప్రార్థన చేయమని అన్నారు. అన్న తర్వాత నేను ప్రార్థన ఆరంభించాను. చిన్న ప్రార్థన. ఈయన భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఇంక నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మతో నన్ను నింపి దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అంటున్నారు, ఇదిగో ఈయన నా యొక్క సేవకుడు, ఈయనని నువ్వు వివాహం చేసుకోవాలి, నేను అనేకుల ముందు ఈయనని నేను నిలబెడతాను, ఈయన ద్వారా నా నామాన్ని మహిమపరుచుకుంటాను, కనుక నీవు ఈయనకి సపోర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది, కనుక నువ్వు ఈయనని వివాహం చేసుకుని ఇతనికి తోడుగా సేవ చేస్తూ ముందుకు నడమని చెప్పినప్పుడు నేను ఆ మాటలని జాగ్రత్తగా విని హృదయం ముందు తలపోసుకొని దాచుకొని నేను తర్వాత ఈయనకి తెలపడం జరిగింది. తర్వాత ఈయనతో మా యొక్క వివాహం అనేది జరిగింది.
అంటే ఈయన గురించి మీకు తెలిసిందమ్మా, అంటే బిల్డింగ్ మించి పడిపోయారు, ఇంకా జీవితంలో దేనికి పనికిరారు, పైగా క్రీస్తుకు వ్యతిరేకి అని తెలిసిందా? క్రీస్తుని ఎరగని వ్యక్తి అని తెలిసిపోతా ఉంది. కానీ ఆయన హెల్త్ కండిషన్ ఏంది అనేది నాకు తెలీదు. ఆయన మాట్లాడుతున్నాడు, చూడడానికి కళ్ళు బాగానే ఉన్నాయి, నోరు బాగానే ఉంది, చేతులు బాగానే పనిచేస్తున్నాయి. కానీ ఇంకా మిగతాది ఏది కూడా నాకు తెలియదు. నేను ఒక్కటే, ఇన్ని దినములు నా చిన్ననాటి నుంచి నేను దేవుని మీద ఆధారపడతా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన నా తల కిందకి దించలేదు. ఏ విషయంలో కూడా, అది చిన్నదే కానీ పెద్దదే కానీ నన్ను నిలబెడుతూ వచ్చాడు ఆయన. అటువంటప్పుడు ఆయన మాట నేను వింటే నా నమ్మకం అది. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను ముంచేయాలని అయితే చెప్పడు కదా, నా జీవితాన్ని పాడు చేయాలని ఆయన చెప్పడు. ఆయన వాక్యము సత్యము. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దాన్ని శ్రద్ధగా విని చేయడానికి నేను ఇష్టపడ్డాను. ఆయన ఎలా ఉన్నాడో నాకు తెలీదు, కానీ ఈయన గురించి తెలుపుతున్న దేవుడు నాకు తెలుసు. ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయనను పరిచయం చేసి ఆయన గురించి నాతో మాట్లాడుతున్న దేవుణ్ణి అయితే నేను ఎరుగుతా. ఆయనను బట్టి నేను నిన్ను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతుండగా ఆయన మీద విశ్వాసంతో, ఆయన నాకు చాలా సుపరిచితుడు దేవుడు కనుక ఆయనను బట్టి ఈయన నేను వివాహం చేసుకున్నాను. ఆయన ఎలాంటివాడో తెలియదు, కానీ ఆయన మాత్రం నమ్మదగినవాడు. సమాజం ఎప్పుడైనా ప్రశ్నించిందమ్మా, ఏంటి ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని? చాలామంది అన్నారు. ఏమన్నారంటే ఆమెకు పిచ్చా అన్నారు, లేకపోతే ఎవరెవరితోనూ తిరిగి వచ్చినట్టుంది అందుకని ఎవరు చేసుకోక ఇతన్ని చేసుకున్నారు అన్నారు. కొందరైతే ఈమె భయంకరమైన ప్రవర్తన కలిగినది ఈమె కనుక ఈ రీతిగా వచ్చేసింది అని అన్నారు. కొద్ది రోజులుండి వెళ్ళిపోతుందిలే, ఇటువంటి టైం పాస్ వాళ్ళు చాలా మంది చూసాంలే అని కూడా మాట్లాడారు. నేను కూడా విన్నాను చాలా మాటలు. ఈ కుంటివాడిని పెళ్లి చేసుకొని ఏం చేస్తారు, ఎందుకు చేసుకుంది, అసలు ఇట్లాంటి మాటలు విన్నాం. మెయిన్గా ముద్ర వేసింది ఏంటంటే నాకు ఒక క్యారెక్టర్ అనేది లేదు, అందుకనే ఇటువంటివన్నీ పెళ్లి చేసుకుంది అని. అయినా కూడా దేవుడికి తెలుసు నేనంటే ఏంటిదో, నా జీవితం అంటే ఏంటిదో, నేను ఎక్కడి నుంచి వచ్చాననేది దేవునికి తెలుసు. కనుక ఎవరేమనుకున్నా కూడా, నేను ముందు చెప్పాను కదా, పేతురు లోకాన్ని చూసినప్పుడు నిలబడలేకపోయినాడు, దేవుణ్ణి చూసినప్పుడు ఆయన నిలబడగలిగినాడు. నేను కూడా దేవుణ్ణే చూస్తా ఉన్నా కనుకనే ఇప్పటి వరకు కూడా, ఆ రోజు నుంచి అంటే ఇప్పుడు నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో దేవుడు నన్ను కింద పడేయలేదు. ఇది దేవుడు నడిపిస్తున్న విధానం. ఇదే తేడా బ్రదర్. ఆత్మీయ స్థితిలో ఉన్న వారికి, ఆత్మీయ స్థితిలో లేని వారికి ఇదే తేడా. తను చిన్ననాటి నుండి పానీపూరి తిన్నా దేవుణ్ణి అడిగేది, బిర్యానీ కావాలన్నా దేవుణ్ణి అడిగేది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా దేవుణ్ణి అడిగేది. ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగి 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 దేవునితో ఒక అనుసంధానం ఏర్పాటు అయ్యింది. కాబట్టి తన ఆత్మీయ స్థితిలో శ్రమని కౌగులించుకోవడం నేర్చుకుంది తను. కేవలం దేవుడు మాట వినే ఇటువంటి వ్యక్తిని మీరు పెళ్లి చేసుకున్నారు. లోకమందరికీ ఈయన కాళ్ళు లేని హ్యాండిక్యాప్డే కనపడతా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఆయన తయారు చేసిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన నా సేవకుడని. ఇప్పుడు లోకస్తులు ఈయన గురించి ఏది ఎరగని లోకస్తులను గురించి నేను పట్టించుకోవాలా? ఆయనను తయారు చేసి ఆయన గురించి తల వెంట్రుక నుంచి అరికాలి గోరు వరకు ఎరిగిన దేవుడు చెప్తున్నారు ఏమనంటే, ఈయన నా సేవకుడని. ఆయన మాట నేను వినాలి. ఏమీ తెలియని లోకస్తులు 100 మాట్లాడతారు, వారి మాటలు నాకు పట్టింపు లేదు. కనుక ఆయన మాట విన్నాను కాబట్టి దేవుడు ఈరోజు ఈ స్థానంలో నన్ను ఉంచారు. ఇది దేవునికి మహిమ. ఇందులో నా గొప్పతనం లేదు, ఆయన నడిపిస్తూ ఉన్నారు, నేను నడుస్తూ ఉన్నా. ఇందులో మా ఇద్దరి గొప్పతనం ఏ మాత్రం కూడా లేదు. కేవలం ఆయన మాట, ఆయన వాక్కు నడిపిస్తూ ఉంది, అంతే బ్రదర్. వివాహమైన కాడించి మీ పరిస్థితి ఎలా ఉందమ్మా? వివాహమైన తర్వాత అంతకుముందు ఒక రకమైన క్రైస్తవ జీవితంలో నేను శ్రమను కౌగులించుకోవడం నేర్చుకున్నా. ప్రతి శ్రమను ఛాలెంజింగ్గా తీసుకునేదాన్ని. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ప్రభువా, ఈ విషయంలో నేను అబద్ధం ఆడదు, నేను గెలవాలి అనేదాన్ని. దేవుడితో అబద్ధం ఆడకుండా గెలిచేదాన్ని. ప్రభువా, ఈ విషయంలో నా పని దాచుకోకూడదు, నేను గెలవాలి అనేదాన్ని. ఆ విధంగానే పని దాచుకోకుండా గెలిచేదాన్ని. ప్రభువా, ఈ విషయంలో నేను నిరసపడద్దు, నేను నిలబడాలనేదాన్ని. ఆ రీతిగా నిలబడేదాన్ని. అయితే ఏ రీతిగా శ్రమలను నేను ఇన్వైట్ చేసుకున్నాను, మీన్స్ నేను హగ్ చేసుకున్నా, వాటిని కౌగులించుకున్నాను. లేకపోతే దేవుడు నా ముందుకి ఈ శ్రమలన్నీ తేడు కదా. నేను ఒక్కదాన్నే జయించగలను ఆ శ్రమ,
కనుక నాకు ఇస్తున్నాడు. నేను ఒక్కదాన్నే ఇన్ని కోట్ల జనాలలో ఈయనకి సపోర్ట్ చేసి నిలబడగలను. అందుకని దేవుడు నా ముందుకి ఈయనను పంపుతా ఉన్నాడు. అందుకని నేను దీన్ని ఏం చేయాలి? దీన్ని నేను కౌగిలించుకోవాలి. ఇక నేను ఈ వైవాహిక జీవితము ఆరంభమైంది. ఇక్కడికి వచ్చేసిన నేను జగద్గిరి గుట్టకి వచ్చాను. ఏమీ లేవు. ఒంటి మీద ఒక జత బట్ట, చేతిలో ఒక డ్రెస్, అంతే ఉంది నా దగ్గర. తను చేసుకోకముందు నేను ఒక మాట కూడా అన్నాను, నేను నన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తావు నువ్వు, నేనే వికలాంగుని, నాకే ఒకళ్ళు పెడితే తినాలి, నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా నాకు 2 మనుషులు ఉండాలి, యూరిన్ మోషన్ ఏదైనా బెడ్లోనే, నేను వాటర్ బెడ్లోనే పడుకోవాలి, మామూలుగా ఈ మెత్తగా ఉండే పరుపులలో కూడా నేను పడుకోలేను. ఎందుకంటే నా వెన్నుముక విరిగినప్పుడు 8 బోన్స్ విరిగిపోయినప్పుడు ఇప్పటికీ కూడా, ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ 23 ఏళ్ల నుంచి దాదాపుగా నా వెన్నుముకలో స్టీల్ ప్లేట్లు, రాడ్లు, బోల్టులు ఇంకా ఫిట్ చేసి అట్లాగే ఉన్నాయి. సో నేను వాటర్ బెడ్లోనే పడుకోవాలి, తను నన్ను లేపలేదు కూడా బరువు. సో నేను అన్న నన్ను చేసుకొని ఏం చేస్తావు, నాకు పిల్లలు కూడా పుడతారో లేదో, నన్ను ఎందుకు చేసుకుంటావు అంటే తను ఇంకో గొప్ప మాట అనింది, పిల్లల కోసం శారీరక సంబంధం కోసం నేను పెళ్లి చేసుకోవట్లేదు, నా దేవుని మాటకి లోబడి నేను చేసుకుంటున్నాను. నీలో అందరూ ఏం చూస్తున్నారో కానీ నిన్ను సృష్టించిన ఆ దేవుడైతే సేవకుడిని చూస్తూ ఉన్నాడు. మీరు ఆయన సేవ చేయాలి, నేను మీ సేవ చేయాలి, ఈ ఒక్క మాటే చెప్పింది. నిజంగా బ్రదర్, నేనైతే నా స్వార్థం కోసమే పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే అంతగా ఆత్మీయ స్థితి కలిగిన ఆ వ్యక్తి చేసుకుంటాను అని అంటే నాలో ఏముందని, ఇల్లు లేదు నాకు సరిగా, ఆ రేకుల గుడిసెలో అట్లా పడుకొని, ఆ మంచంలో పడుకొని ఒక స్కెలిటన్ లాగా, ఎముకల్లాగా అట్లా పడుకొని ఉన్నాను. ఏ ధనము లేదు, నా వెనక ఆస్తి లేదు, ఏది లేదు, ఒక మంచితనం లేదు, దేవుని నమ్ముకున్న స్థితి కూడా లేదు. ఇవన్నిటినీ ఈవిడ చూడలేదు. చేసుకున్నప్పుడు ఒక్క దేవుని మాటకి మాత్రమే, ఆయన చెప్పినది చేయుడి అన్నట్టుగా ఆయన ఏం చెప్పాడో ఆ మాటకి మాత్రమే లోబడి తను పెళ్లి చేసుకుంది. ఇంక నేను ఇక్కడే ఉన్నాను, పెళ్లి చేసుకొని ఈయనతో కలిసి నేను నడుస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో నా పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను కంప్లీట్గా ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను. ఇదంతా కూడా దేవుని ఎరగనటువంటి జనాలు, వారి మధ్య ఉంటున్నాను. కానీ వారిని నేను ప్రేమించాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం అది. ఒక్క దేవుణ్ణి ఎరగనటువంటి వారిని ప్రేమించాలంటే చాలా కష్టతరమైనది. కానీ ఒకప్పుడు మనమందరం కూడా దేవుని ఎరగని వారమే. ఆయన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అన్నిటినీ మాదిరి మన ముందు ఉంచి పెట్టి వెళ్ళినాడు దేవుడు. ఆ మాదిరిలోనే మనం అడుగుజాడలో నడవాలి. మా ఇంట్లో ఎక్కువగా తాగేవాళ్ళు, సిగరెట్టు, బీడీ అన్నీ ఉన్నాయి, జర్దా ఉంది, గుట్కాలు ఉన్నాయి. మా అత్తగారి ఇంట్లో, బ్రదర్ వాళ్ళ ఇంట్లో, నేను ఇక్కడికి వచ్చేసినాను కదా వివాహం అయిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి, ఇంట్లో తాగేవాళ్ళు, బాగా కళ్ళు తాగేవాళ్ళు, బ్రాండీ తాగేవాళ్ళు, బీర్లు తాగేవాళ్ళు, గుట్కా, సిగరెట్టు, ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. మా ఇంట్లో ఏది కూడా లేదు. అయినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు హెడేక్ వచ్చేది, ఈ స్మెల్స్కి వామిటింగ్ వచ్చేది, ఇంట్లో ఉండలేకపోయేదాన్ని. కానీ అనుకునేదాన్ని, ప్రభువా నాకు నియమించిన దినం ఇది, నాకు ఇచ్చినటువంటి ఇల్లు ఇది, నేను ఇక్కడే ఉండాలి, నాకు తట్టుకునే శక్తి దయచేయి ప్రభువా అని చెప్పి మాట్లాడేదాన్ని. అన్ని బూతులే మాట్లాడేవాళ్ళు. ఎవరిని కించపరచాలన్నది ఉద్దేశం కాదు, కానీ ఆత్మీయ స్థితిలో ఉన్నవారికి లేని వారికి తేడా. అంటే సడన్ గా తను మంచి స్పిరిచువాలిటీలో నుంచి దేనినైనా భరించడానికి ఎందులోకి వచ్చిందో చెప్తా ఉంది తను. అన్ని బూతులే మాట్లాడేవాళ్ళు. అయితే అవి నేను అనుకునేదాన్ని, ఇన్నున్నాయా లోకంలో బూతులు అనుకునేదాన్ని. ఎప్పుడు ఏది నేను మాట్లాడితే నా మీదకి ఆ బూతులు వచ్చి పడతాయో అని చెప్పి చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. అవసరమైన దానికి మాత్రమే సమాధానం ఇచ్చేదాన్ని. ఇంకా నేను ఇంట్లో ఉంటే ఆ దినమంతా మౌనంగానే ఉండేదాన్ని. పూర్తిగా ఈ బ్రదర్ గురించి తెలిసిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నారా? లేదు, అనుకోలేదు. ఎందుకంటే ఒక దేవుని తెలియనటువంటి మూర్ఖపు స్థితి అనేది నాకు రావడంతోనే నాకు అన్నీ అర్థమైపోయినాయి. మనం ఎవరిని కూడా చీదరించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని అసహించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ముందుగా రక్షణ పొందుకున్నాం మనం, వాళ్ళు కొద్దిగా లేటుగా పొందుకుంటారు, అంతే తేడా. మనం ఎవరిని చేదరించుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అట్లా ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడూ వాళ్ళకి ఎదిరించి నేను మాట్లాడలేదు, ఎప్పుడు వాళ్ళని తిట్టలేదు, దూషించలేదు. ఒకవేళ వాళ్ళు సడన్గా
ఏదైనా మాట్లాడినా కూడా నేను దుఃఖపడి దేవుని గొప్ప చెప్పుకుని చెప్పాను కదా, సాయంత్రం వరకు అన్నీ మర్చిపోయేదాన్ని. మరలా రొటీన్‌గా అందరితో కలిసి మాట్లాడేదాన్ని. ఈ విధంగా నేను ఈ కుటుంబంలో సాగుతా ఉన్నాను. నేను ఇక్కడున్నప్పుడు హిమాయత్ నగర్‌లో జాబ్ చేసేదాన్ని. హిమాయత్ నగర్‌కి పొద్దున్నే బసెస్ చాలా తక్కువ అక్కడికి. పొద్దున్నే 7:30కి ఇంట్లోంచి బయలుదేరేదాన్ని. ఏది ఉంటే అది బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం అక్కడి నుంచి ఇంటికొచ్చేవరకి 9:30 అయిపోయేది. వచ్చిన తర్వాత ఏదుంటే అది తినేదాన్ని. నాకు నా పని ఏదో నేను చేసుకొని ఎదురు చూసేదాన్ని. దేని కొరకు? ప్రార్థన చేసి పడుకోవడానికి. మా ఇంట్లో టీవీ నడిచేది ఇక్కడ అత్తగారింట్లో. 12 దాటేది ఒక్కోసారి. 12, 1 గంట అయిపోయేది. పొద్దంతా పని చేసొచ్చి నైట్ అంతా అంతసేపు మేలుకుండాలంటే చాలా బాధపడేదాన్ని. ఏడ్చేదాన్ని. మా ఇంట్లో నేను 8కే పడుకునేదాన్ని. టైం టైం పంక్చువాలిటీ ఉండేది. అరే! ఇది ఇట్లాగుందేందని చెప్పి చాలా బాధపడేదాన్ని. కానీ తప్పదు. మనం ఎంచుకున్నటువంటి పరిస్థితి ఇది. దేవుడు చెప్పినటువంటి పరిస్థితి ఇది. ఇటువంటి వాళ్ళకి కదా ఆయన ప్రేమ ప్రకటించాలి అని చెప్పి అన్ని విషయాలలో వాక్యాన్ని బేస్ చేసుకుని, వాక్యం ఏది చెప్తా ఉందో దాని ప్రకారం అడుగులేయడం నేను ప్రారంభించాను నేను. అటువంటి సమయాలలో మేము నడుస్తా ఉన్నాము. అప్పుడు ఒక హెల్త్ ఇష్యూ నాకు స్టార్ట్ అయింది. రెగ్యులర్‌గా ఆ పచ్చడి తినడం వలన, పొద్దున్న పచ్చడి, సాయంత్రం ఉంటే కూర లేదా పచ్చడి ఇట్లా తినడం మూలాన వేడి ఎక్కువైపోయి విపరీతమైన సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. అటువంటి పొజిషన్‌లో నేను ఎప్పుడు కూడా ఎవరిని చేయి చాచి అడగలేదు. నా పెళ్లి కాకముందు అడగలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఇలా అడగలేదు నేను. అడిగినా ఎవరినంటే దాసుల కనులు దాసురాళ్ళ కళ్ళు యజమానుల తట్టు చూసినట్లు ప్రభా నా కళ్ళు నా చేతులు నీ వైపే చూస్తా ఉన్నాయి. దేవుని బేస్ చేసుకుని అప్పుడు ఇప్పుడు కూడా పాన్లు గుటకాలు నాకు తెలియకుండా సిగరెట్ తాగి నోట్లో ఏమో వేసుకుని వచ్చేవాడు. కానీ దేవుడు కొద్ది గొప్ప కొంచెం వివేచన జ్ఞానం ఇచ్చాడు నాకు దేవుడు. సో గుర్తుపట్టేసేదాన్ని, నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేదాన్ని. తాగలేదు శాలిని అనేవాడు, క్లియర్గా అబద్ధం ఆడేవాడు. తాగలేదు శాలిని అనేవాడు, ఊరుకునేదాన్ని. ఇంకేమనేదాన్ని కాదు. దేవుని సన్నిధానంలో ఏడ్చేదాన్ని. ఈయన ఎప్పుడు కూడా నేను నా దేవుని నమ్ముకో అని నేను చెప్పలేదు. నాకు ఏది చెప్పాడో ఆయన గొప్ప దేవుడు. ఆయన మార్చుకోవాలి కానీ నేనెక్కడ మారుస్తా? ఆయన తెలివి, ఆయన జ్ఞానము, దాని ముందు మన తెలివితేటలు దేనికి కూడా పనికిరావు. నేను ఎప్పుడు కూడా ఈయనకు చెప్పలేదు. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే నీ పవిత్రమైన ప్రవర్తనతో ఎటువంటి వాడినైనా కూడా నువ్వు మార్చచ్చు. అది చెల్లి అన్న ప్రవర్తన మార్చాలంటే చక్కటి ప్రవర్తన ఉండాలి. తల్లి ప్రవర్తన మార్చాలంటే కొడుకుకి చక్కటి ప్రవర్తన ఉండాలి. భార్య ప్రవర్తన మార్చాలంటే భర్తకి చక్కటి ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన, క్రియలు కలిగినటువంటి విశ్వాసము, ప్రవర్తన తీరు ఎవరినైనా మారుస్తుంది. ఒక సహోదరుని ఖచ్చితంగా మారుస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు, నువ్వు రా దేవుని నమ్ముకో, నాతో పాటు మందిరానికి రాని. నేను పని చేసుకునేదాన్ని, చక్కగా ఇంటికి వచ్చి ఆదివారం వచ్చిందా మందిరానికి వెళ్ళిపోయేదాన్ని. ఈయన అతి త్వరలోనే, అప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలలో ఈయన దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. క్రీస్తుని అంగీకరించాడు. దేవుడు అంటే ఎందుకంటే నేను ఎప్పుడు పిలవలేదు, కానీ ఈయన లోపల ఎవరు కార్యం చేయాలో అది ఆయన చేస్తూ ఉన్నారు. సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర నా జీవితాన్ని కంప్లీట్గా మార్చింది బ్రదర్. దేవుడి స్వరాన్ని ఎట్లా వింటారు అనేది నేను తెలుసుకొని, ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు నా సాక్ష్యాన్ని చెప్తున్నాను. సో ఆ రీతిగా నేను దేవుని తెలుసుకున్నాను. ఇంకా ఆ దేవుని తెలుసుకున్నప్పుడు కఠినంగా ఉండేది, నా మనసు చాలా కఠినంగా ఉండేది. కానీ నిజంగా కరుణామయుడిని తెలుసుకున్న తర్వాత ఆ మెత్తదనం అనేది నాకు, అప్పుడు ప్రేమ అనేది తెలిసింది నాకు. మేమిద్దరం చాలా ఏళ్ళు కూడా ఈ శ్రమల్లో ఒక్క పల్లెంలోనే కొన్ని సంవత్సరాల పాటు తిన్నాం. ఒకటే పల్లెంలో చక్కని అన్యోన్యమైన దాంపత్య జీవితం వీళ్ళది, ప్రేమగా అనుకునేవాళ్ళు. కానీ మాకు ఆ ఒక్క పల్లెమే దిక్కు, అంతే. ఒకటే గిన్నె, ఒకటే పల్లెము, ఒకటే గ్లాసు, చిన్న బత్తుల స్టవ్, దాంట్లోనే ఒక పూట తింటే ఒక పూట గంజి దాగిన రోజులు ఉన్నాయి. ఒక్కోసారి 20 రూపాయలే ఉంటే పిండి తెచ్చుకొని రొట్టె చేసుకొని పచ్చడిలో తిన్న రోజులు ఉన్నాయి. ఒక పూట ఆ గంజిని దాగి సాయంత్రానికి మళ్ళీ అన్నం తిన్న రోజులు ఉన్నాయి. అటువంటి భయంకరమైన స్థితిలో. కానీ నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత సిస్టర్ నాతో నడిచినప్పుడు, మేము నడుస్తున్న విషయాల్లో కూడా, మా వైవాహిక జీవితంలో 20 ఏళ్లలో ఒక్కసారి కూడా మా ఇద్దరిలో గొడవలు రాలేదు బ్రదర్. పంచాయతీలు, తిట్టుకోవటాలు అట్లాంటివి రాలేదు. ఈ రోజుల్లో అనేక మంది దేవుణ్ణి నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే ఇందులో ఏముందో తెలుసుకోలేక.
మన జీవిత విధానం అంతా ఇందులోనే ఉంది, అది తెలియక దీన్ని చదవకుండా చింపేస్తూ ఉంటారు నాలాగే. సో ఈ బోధని విన్నాను బ్రదర్ నేను. దేవుడు చెప్తాడు కదా, వినుట వలన విశ్వాసం వస్తుందని. ఆ వినడం ద్వారా నేను తెలుసుకున్నాను ఇది. అది తెలుసుకున్న తర్వాత నేను ఇలా కాదు ఉండాల్సింది, నా పట్ల ఏదో ఉంది, నేనేదో చేయాలనేమో, దేవుడు నా ద్వారా ఏం చేస్తాడు అన్న విషయాన్ని మేము ప్రార్థనలో కనుగొన్నాం బ్రదర్. అమ్మ, ఈ ప్రశ్న అడుగుతున్నందుకు నాకు క్షమించు. ఎందుకంటే వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులు కూడా అనేక మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి పిల్లల విషయంలో మీ పరిస్థితి ఏంటమ్మా? మేము ప్రార్థనలో కనుగొన్నప్పుడు మేము కంప్లీట్గా దేవుళ్ళలోకి రావడానికి ఒక కారణం, ఉంది ఏంటంటే, తనకి ఒక సివియర్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ఇష్యూ వచ్చింది తనకు. హార్ట్ ఇష్యూ వచ్చింది నాకు. అది బాబు పుట్టినప్పుడు. ఇప్పుడు మేము ఎలాగైతే దేవుని సన్నిధానంలో నడుస్తా ఉన్నామో అప్పుడు చాలా నిందలు పడ్డాము, వీళ్ళకి పిల్లలు పుట్టరు, వీళ్ళకి పిల్లలు లేరు, గొడ్రాల్లాగా బతుకుతా ఉంది, ఇట్లాంటి చాలా నిందలు పడ్డాము. అనేకులు విడిచిపెట్టమన్నారు నాకు, అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. లేకపోతే మాతోటి పిల్లలు కనండి, ఆయన దగ్గర ఉండండి అని మాట్లాడారు. సరేలే, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళు పట్టుకుని నన్ను, నీ భర్త అట్లా ఉన్నాడు కాబట్టి నా కాళ్ళ దగ్గరికి నువ్వు రాకుండా ఉంటావా అని ఛాలెంజ్, నా జీవితం మీద ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను నమ్మిన దేవుడు అట్లా నిలబెట్టినాడు నన్ను అంతే. కేవలము ఈ వాక్యము, నేను నా భర్తను పట్టుకొని ఆయన రక్షణ పొందుకుంటా ఉన్నాడు. ఆయన వర్క్ ఎలా చేస్తూ ఉన్నాడంటే, ఓపికగా మనోనేత్రాలు తెరవబడితే ఓపికగా ఆయన గురించి మనం గమనిస్తూ ఉంటే ఆయన క్రియలు మనకి కనబడతా ఉంటాయి. నేను ఓపిక కనపరుస్తూ ఉన్నాను. ప్రభువా, నువ్వు చెప్పావు, సంతోషం ప్రభువా, ఇదిగో నీవు రక్షణనిచ్చావు అంటే అది తొలిమెట్టనే కదా అర్థం. ఇంకా రక్షణ ఇంకా నాకు బలం ఎక్కువ అవుతా ఉంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఇదిగో కళ్ళ ముందే ఒక క్రియ చూపిస్తూ ఉన్నాడు అని. ఇంకా ఈయన రక్షణ పొందుకున్నాడు, ఈయన ముందుకు వెళ్తా ఉన్నాడు, మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాము. అనేకుల మధ్య అప్పటి నుంచే ఈయన ఒక మంట కలిగి అనేక సంఘాలలో ఈయనకి తెలియని భాషలోనే దేవుని మహిమపరిచేది, సాక్షిగా నిలబడేది. నేను అనుకునేదాన్ని, ప్రభా ఈయనకి మాట తీరు అయిన రాదు ప్రభా, కానీ చిన్నపిల్లల ప్రార్థన ఏ రీతిగా అయితే మనం ఇష్టపడతామో, వాళ్ళ భాషను ఎట్లా ఇష్టపడతామో అదే రీతిగా నువ్వు ఇష్టపడుతున్నావు, ఇది నాకు తెలుసు అని చెప్పి నేను ఆయనని స్తుతించాను. ఇంకా ఈయన అనేక మందిరాలు తిరిగి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఏంటంటే, ప్రభా పిల్లలు మాకు లేరు కదా ప్రభా అని అన్నప్పుడు అనేకులు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, మీరు మాకు సహాయం చేయండి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాను, కొడుకునే ఇస్తానని చెప్పారు ఆయన. నేను ఒక కుమారుడిని మీకు ఇస్తాను, మీ మీద ఉన్న నిందను తొలగిస్తానని మాట్లాడాడు మాతో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నేనేమో దైవికంగా అస్సలు ఏమాత్రం దేవుడు తెలియకుండా ఉన్నాను, ఈవిడేమో కంప్లీట్గా దేవుడు తెలుసుకుని ఉంది. ఇప్పుడు మా ఇద్దరి ద్వారా ఒక సంతానం వచ్చినా కానీ క్రీస్తుని ఎరగని వారా అనేది తెలియదు. ఈ రోజుల్లో చాలామందిలో కూడా ఈ పిల్లలు లేని వాళ్ళు ప్రార్థనలో ఉన్నా కూడా వాళ్ళకి కలగకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఒకళ్ళేమో ఆత్మీయ స్థితిలో ఉంటున్నారు, ఒకళ్ళేమో ఉండట్లేదు, ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు 50-50 మేమిద్దరము నిండుగా దేవుళ్ళో ఉంటే అది వేరు, సగం పాడైపోయి సగం మంచిగా ఉన్నట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే నేను రక్షణ పొందుకున్నానో అప్పుడు మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత మా ఇద్దరి ద్వారా మీకు ఒక అద్భుతమైన బహుమానాన్ని, ఒక కుమారుడని బహుమానంగా ఇస్తాను, అతడు సాక్ష్యం కోసమే పుడతాడు అని అన్నారు. అప్పుడు మేము మన పేరు సాక్షి అని పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. అట్లా దేవుడు చెప్పిన 4 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే వివాహం జరిగిన 7 సంవత్సరాలకి, 3 సంవత్సరాల తర్వాత ప్రభువు మాట్లాడారు. తర్వాత 4 ఏళ్లకి, అంటే మొత్తం 7 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు బాబు మాకు జన్మించాడు. బాబుని కడుపులోకి ఉన్నప్పుడు అనేకమైన మాటలు, ఎందుకంటే బాబుని కన్సీవ్ అయి ఉన్నాను కానీ బయటికి వెళ్ళలేను. డాక్టర్ అన్నారు, అమ్మ నీకు లేట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి. ఆ టైంలో 3rd మంత్ రాగానే డాక్టర్ అన్నారు 5th మంత్ వరకు ఎవ్రీ వీక్ ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. 9 మంత్స్ కూడా దేవుని కృపతోటి 9 మంత్స్ కూడా కంప్లీట్ అయినాయి. డెలివరీకి అని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ బీపీ నాకు ఎక్కువైపోతూ ఉంది. ఎక్కువైతా ఉన్నప్పుడు C-సెక్షన్ చేశారు. బాబు నాకు పుట్టాడు. ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి 21 డే అయింది, బాగానే ఉన్నాను. ఉన్న తర్వాత ఇంకా 21 డే అయిన నెక్స్ట్ డే నుంచి నా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది.
ఇంకా రోజు రోజు నేను బలంగా ఉండాల్సింది పోయి ఈ నీరసం ఏంటి అని చెప్పి అట్లాగే ఓపిక చేసుకుంటా ఉన్నాను. అప్పటికి 1 మంత్ నిద్ర లేదు. 2 మంత్స్ నిద్ర లేకుండా అయిపోయింది. పడుకుంటే ఊపిరి ఆడట్లేదు. కూర్చుంటే విపరీతమైన ఆయాసం. ఎన్ని రోజులు కూర్చొని ఉంటాను? పడుకోలేను. ఇట్లాగా థర్డ్ మంత్ మార్చి కూడా అయిపోయింది. 3 మంత్స్ అయిపోయింది నాకు నిద్ర లేనటువంటి పరిస్థితి. ఈవెన్ వాటర్ తాగాలన్నా తాగలేకుండా ఉన్నాను. ఇబ్బందికరంగా ఉండి. ఫుడ్ తినలేకుండా ఉన్నాను ఇబ్బందికరంగా ఉండి. ఇట్లా ఉన్నప్పుడు ఇంకా నేను ఏడ్చేసి నేను హాస్పిటల్‌కెళ్ళాలి నాకేదో జరుగుతా ఉంది అని నేను అన్నప్పుడు తెల్లారి మల్లారెడ్డి హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా అత్తమ్మ వచ్చింది నాతోటి. ఇద్దరం కలిసి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, ఈసీజీ, ఈకో అండ్ ఇంకేంటది ఎక్స్‌రే ఈ 3 తీసుకొని రావాలన్నారు. ఆరోగ్యశ్రీ మీద ఆ 3 తీసుకొని వెళ్ళినాం. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, "అమ్మా ఈమె చనిపోతది. 3 రోజుల్లో చనిపోతది ఈమె. చెప్పలేము ఈరోజు ఇంటికెళ్ళే వరకు కూడా చనిపోవచ్చు. ఈమె హార్ట్ బీట్ 20 నుంచి 24 మధ్యలో ఉంది. 20, 24 మధ్యలో ఉంది. ఎప్పుడు బాబు పుట్టాడంటే పలానా జాన్ 2కి పుట్టినాడు. ఇప్పుడు ఇది మార్చ్ మంత్. ఈ బాబుని ఈమె దగ్గర నుంచి తీసేయండి. దీనికి ట్రీట్మెంట్ లేదు. ఈమె ఖచ్చితంగా చనిపోతది. ఈమెను తీసుకొని వెళ్ళిపోండి" అన్నారు. ఇంకా నాకు ఎంత భయంకరమైన న్యూస్ నేను విన్నానంటే, ప్రభువా నేను మిస్ చేసుకున్నా ఎక్కడ నేను మాటని ధిక్కరించాను. దాని మీద నాకు ఫోకస్ ఉంది. ప్రభువా ఇంత భయంకరమైన పొజిషన్‌లో ఈరోజు నేనున్నాను అని నేను ఆ డాక్టర్ ముందు, మా అత్తమ్మ ముందు ఏడవడానికి నేను ఇష్టపడలేదు. ఇంటికొచ్చేసినాము. ఇంటికొచ్చిన తర్వాత ఒకటే నమ్మకం, నేను ఇంటి వరకి ఎళ్తాను అని. ఆ బాబుని తీసుకుని ఇంటికొచ్చేసినాం. ఇంటికొచ్చేసిన తర్వాత ఏమన్నారంటే పాలు కూడా తాగిపించొద్దు అన్నారు. బాబుని ఎత్తుకోలేను. 1 ఎన్‌పీ నా దగ్గర లేదు. జాబ్ అసలు బాలింతగా ఉన్నాను. ఆయనకి పని లేదు. నాకు పని లేదు. చిన్న బాబు. మాకు పెట్టేవాళ్ళు లేరు. ఏం చేయాలి ప్రభువా అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయినాను. ప్రభువా ఈ పరిస్థితి నాకొచ్చింది. నేను ఏం చేయాలని. ఈవెన్ నా భర్త ముందు కూడా నేను ఏడవలేదు ఆ రోజు. వాడికి పాలకి కూడా మా దగ్గర డబ్బులు లేవు. వాడు ఏడుస్తున్నాడు. వాడిని చూసి నేను ఏడుస్తున్నాను. ఎవ్వరికీ నేను చెప్పలేదు. మా అక్క చెల్లెలకి ఇన్ఫార్మ్ చేద్దామా? వాళ్ళు అవమానపరుస్తారేమో. వాళ్ళు తెలియకుండా మాట్లాడతారేమో. ఇది నేను భరించాలి ఇది. దేవుడు నాకిచ్చింది అని చెప్పి గుండె నిబ్బరం చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆయన్ని తీసుకుని అట్లాగే ఉన్నాము. ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నేను చనిపోయినా నీ నామ మహిమే. నేను బ్రతికున్నా నీ నామానికి మహిమే. కానీ ఒక్క చింత నాకు కలుగుతా ఉంది. ఏంటంటే ఈ బాబు విషయము నేను ఏం చేయాలి ఈ బాబుని? ఇక్కడ మాత్రం వీడిని పెంచకూడదు. నాకు గట్టి కాన్ఫిడెంట్‌గా అదే ఖచ్చితంగా నేను పట్టుకున్నాను. ఈయన దగ్గర పెరిగినాడు అనుకోండి వీళ్ళింట్లో, నా బాబు పాడైపోతాడు. వద్దు. వీడింత బ్లెస్డ్‌గా ఉండి ఈ ఈ ఈ మనుషుల మధ్య పెరగొద్దు. మా ఇంటికి నేను పంపించేయాలి. ఈ దృఢంగా నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని ఇంకా మా అక్క వాళ్ళకి ఏదో రకంగా తెలిసి వాళ్ళొచ్చారు. పెద్దక్కొచ్చింది. వాళ్ళ బాబుని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ బాబుని వాడన్నాడు, "అక్క రేపు మార్నింగ్ ఇట్లా హాస్పిటల్‌కి వెళ్దాము. నీ రిపోర్ట్స్ నాకు ఇయ్యి" అన్నప్పుడు నా రిపోర్ట్స్ అన్నీ ఇచ్చినప్పుడు డాక్టర్స్‌కి ముందే పంపించారు అవి. తెల్లారి నన్ను తీసుకొని వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెప్తున్నాను ఈయనకి, "నేను వస్తానో రానో తెలియదు నాకు. ఈ బాబుని నీకు ఒప్పచెప్పి వెళ్తున్నాను. దేవునిలో పెంచు, దేవుని కొరకు పెంచు. నీ వల్ల కావట్లేదా? నీకు ఇబ్బంది అవుతా ఉందా? మా ఇంటికి పంపించేసేయి" అని చెప్పి నేను ఈయనకు ఒప్పచెప్పడం జరిగింది. చెప్పి వస్తానో రానో హోప్ లేదు. ఎందుకంటే అప్పటికి ఆహారం లేదు, నీళ్ళు లేవు. 4 మంత్స్ అయిపోయింది. మొత్తం స్కెలిటన్ అయిపోయినా నేను మొత్తం. 3 హాస్పిటల్ తిరిగాం. నారాయణ హృదయాలయ, ఉషాముల్లపుడి, పల్సాట్ సెంటర్ అందరు కూడా ఈ ఒకటే మాట అన్నారు, బ్రతకరు అనే చెప్పారు అందరూ బ్రతకరు, కూడా. చనిపోతారు, అయితే తీసుకెళ్ళిపోండి. ఆ ఆక్సిజన్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను ఐసీయూలో అడ్మిట్ చేసినారు. చూసి ఈ రిపోర్ట్స్ అప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ మళ్ళీ కొత్తగా చేశారు. చేసి అవి ఇవన్నీ కంపేర్ చేసి నన్ను చూసి డాక్టర్ అన్నారు, "పేషెంట్ ఏది?" అన్నారు నా ముందు నిలబడి. "పేషెంట్ ఈమె" అన్నారు. "ఈ రిపోర్ట్స్ ఉన్న పేషెంట్" అని మళ్ళీ అడిగాడు. "ఈ రిపోర్ట్స్ ఉన్న పేషెంట్ ఈమె" అంటే ఆయన నా చెయ్యి కూడా పట్టుకోకుండా ఏమన్నాడంటే, "అమ్మ నువ్వు ఔట్ ఆఫ్ డేంజర్" అన్నాడు ఒక్కటే మాట. అంతకు ముందు రోజు మీ ఇద్దరం ప్రార్థనలో ఉన్నప్పుడు హిజ్కియా గురించి మాట్లాడాడు ఆయన.
ఆయన ఆయుష్కాలాన్ని పొడిగించిన విషయం మేము మాట్లాడుకున్నాం. అదే దేవుడు కదా మనం నమ్మింది కూడా. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమని చెప్పిన దేవుడు ఆయనే కదా. ఈ విషయాలే మాట్లాడుకున్నాం. ఈ 3 హాస్పిటల్లో నిర్ణయించిన విధానానికి ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర ఇతను వెళ్ళిన దగ్గర చెప్పిన దానికి ఇంత తేడా ఉంది. ఇంకా ఆయన అన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్, నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా, నీకు ఐసీయూ ఏం అవసరం లేదు, నేను ఇచ్చిన డైట్, ఈ చార్ట్ నువ్వు మెయింటైన్ చేయాలి, ఈ మెడిసిన్ నువ్వు మెయింటైన్ చేయాలి, ఎవ్రీ మంత్ చెకప్కి రండి అని చెప్పినప్పుడు ఆ మెడిసిన్ తీసుకొని నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంకా నాకు ఆనందానికి నాకు అసలు అవధులనే వెళ్ళేవి. అసలుకి దేవుడు ఎటువంటి కార్యానైనా చేస్తాడని చెప్పి మరలా 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 దేవుడు నా పక్షాన చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ సంతోషాన్ని బట్టి నేను పరిగెత్తుకుంటూ వచ్చి నా కుమారుని ఎత్తుకున్నాను. నేను ఎత్తుకొని ఇంకా ఈయన దగ్గర కూర్చొని నేను ఎంతగానో దేవునికి స్తుతి చెల్లించాను. అసలు మాట్లాడలేను, కూర్చోలేను. అటువంటి దాన్ని నాకు కొత్త జీవితాన్ని దేవుడు ఆ రోజు మరలా ప్రసాదించాడు. లోకమంతా చనిపోతావు అన్నది, కానీ దేవుడు మాత్రము నేను నిలబెట్టుకుంటానన్నాడు. ఆ విధంగా దేవుడు నన్ను మరణము నుంచి తప్పించి నన్ను బ్రతికించి అక్కడ నిలబెట్టినాడు. బయటికి వెళ్ళినాం, ప్రభువా నీదే భారము వేసుకున్నాము, ఆయన మీదనే భారం వేసినాము, చూస్తున్నాం మీరు కార్యం జరిగిస్తారు, ఎంత బ్రతికించిన దేవుడవు నువ్వు అని చెప్పి ఇంకా ఆఫీస్ జాబ్కి రిజైన్ పెట్టేసేసి దేవా ఇంత కార్యం జరిగిన తర్వాత నేను నా కొరకు బ్రతికి నేను ఏం చేయలేను ప్రభా, బ్రతికితే ఈ బ్రతుకు నీవు ఇచ్చిందే, నీ కోసం బ్రతకడానికే ఇచ్చావు కదా ప్రభా, చలో నీ కోసమే ఇంకా నేను స్టార్ట్ చేస్తానని చెప్పి కంప్లీట్గా ఆయన పనిని ఆరంభించడానికి ఇష్టపడ్డాం. నువ్వు ఇచ్చావా తింటాం ప్రభువా, మీరు ఇవ్వలేదా మీ నామ మహిమార్థమే పస్తుంటాం ప్రభువా, మీరు చేయమంటారా చేస్తాం, మీరు ఆగమంటారా ఆగుతాము. ఇదే ఒప్పందంలో దేవునితోటి మేము నడవడం స్టార్ట్ చేసాం. అక్కడ ఒక చిన్న ఇంట్లో మేము రెంట్కి తీసుకుని అక్కడ మేము పైన ఉన్నాము. అక్కడ మేము పైన ఉన్నప్పుడు ఒక 3 కుటుంబాలు ప్రార్థనకు వచ్చాయి మా దగ్గరికి. ఆ 3 కుటుంబాలు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎలా వచ్చాయంటే మరి ఈయన దేవుని నమ్మకం ముందు డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. ఆయన దగ్గర ఉన్న 1000 రూపాయలే కానీ 2000 కానీ పెన్షన్ డబ్బులు అవి వడ్డీకి ఇచ్చేవాడు. వడ్డీకి ఇస్తే ఎంతో అంత లాభం వచ్చేది కదా, దాంతో ఇంకా కొంచెం అట్లా రొటీన్ చేసేవాడు అనమాట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఇలా తెలుసుకున్నాడో, అందులో వడ్డీకి ఇవ్వకూడదు అని లేఖనాన్ని చూశాడో ఎక్కడే ఆపేశాడు. ఎవరైతే ఆ వడ్డీ తీసుకున్నారో వడ్డీకి, వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ వచ్చారు ఈయన దగ్గరికి. వచ్చి అన్న మీరు రక్షింపబడ్డారంట కదా దేవునిలో, మీరు మా కొరకు ప్రార్థన ఇక్కడ ఆరంభిస్తారా అని అడిగారు వాళ్ళు. అన్నప్పుడు ఈయన అన్నాడు, సరే అమ్మా చేసుకుందాం, మనం ప్రార్థనే కదా మీరు అడిగింది, చేసుకుందాం అని చెప్పి ఆ రోజు అదే పునాది ప్రార్థన సేవకి ప్రారంభం. ఆ రోజు ఆదివారం నుంచి మేము ఆరంభించాము దేవుని నామంలో. ఇంకా అనేకులు విస్తారంగా రావడం అనేది స్టార్ట్ అయింది. అనేకులు గొప్ప గొప్ప కార్యాలు చూశారు, దేవునిలో బ్యాప్టిజాలు తీసుకున్నారు, రక్షింపబడ్డారు. ఏంటిదంటే మన సేవ పరిచర్య ఏంటంటే ఇన్ని అనుభవాలు మా జీవితంలో ఉన్నప్పుడు ఎవరి కష్టాన్ని చూసినా కూడా చేతులు కట్టుకొని కూర్చోలేము. మా దగ్గర ఉన్నదా ధారాళంగా ఇచ్చి వారి జీవితాన్ని ఖచ్చితంగా నిలబెడతాము. మా దగ్గర ఉన్నదా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మా దగ్గర ఉన్నదా వాళ్ళ పక్షాన్ని నిలబడతాం మేము. ఇట్లాగా అనేకుల జీవితాలు కేవలం వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టడం జరిగింది. అది శారీరకమైన జీవితమే కానీ ఆత్మీయమైన జీవితమే కానీ లేఖనాన్ని ఆధారం చేసుకొని కట్టి నిలబెట్టి ఈ యొక్క సేవను కొనసాగించడం జరుగుతుంది. కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఏమి ఇచ్చేదంటే, ప్రభువా వాళ్ళకి మా దగ్గర ఏమీ లేదు ప్రభువా, మేము ఏం చేయాలి అని మేము దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేయాలో దేవుడు మాకు అది చూపించాడు. అంటే మన వలన ఏది కాదు అనేది ఏది ఉండదు, లోకంలో ఏది ఉండదు. మనం ఏదైనా చేయగలుగుతాము దేవుని కోసం. నెల మొత్తం ఎదురు చూసి హ్యాండిక్యాప్డ్ పెన్షన్, వికలాంగుల పెన్షన్ 200 వచ్చేది. ఆ 200 వస్తే ఆ 200తో అట్టిపళ్ళు కొనుక్కొని ఆటో తీసుకొని కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి తల 2 అట్టిపళ్ళు ఇచ్చి సువార్తను ప్రకటించి వచ్చేవాళ్ళు. అట్లా మేమిద్దరం నడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభుని అడిగాము, అయ్యా మా దర్శనం ఏంటి, మరి మేము ఎట్లా నడవాలి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, విరిగి నలిగిన హృదయాల మధ్య మీరు సేవ చేయాలి అని చెప్పారు. ఇంకా ఎప్పుడైతే ఆయన విరిగి నలిగిన హృదయాల మధ్య అని అన్నారో, మేము క్యాన్సర్ వాళ్ళ పేరెంట్స్తోని, చిన్నపిల్లలు
బ్లడ్ చేతిలో కక్కేవాళ్ళు, అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు. క్యాన్సర్ వాళ్ళు, కుష్టి రోగులు, ఈ గంగిరెద్దులోళ్ళు, చిలక జోస్యం చెప్పుకునేవాళ్ళు, జంగాలు, ఇట్లా అడుక్కునేవాళ్ళు, భిక్షాటన చేసుకునేవాళ్ళు, ఇటుక బట్టీలలో పనిచేసేవాళ్ళు, అడవి ప్రాంతాలలో ఉండేవాళ్ళు, కోయేవాళ్ళు, వీళ్ళని చూస్ చేసుకున్నాం అనమాట. ఇంకా క్రీస్తు ఎరగని జనాంగం ఎవరున్నారో వాళ్ళకి ప్రభు తెలియజేయమన్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయాలు ఉన్నారో వాళ్ళ మధ్యన చేయమన్నాడని అప్పుడు మేము తీర్మానించుకొని ఇంకా దానికి కట్టుబడిపోయాం. ఈ స్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే ఆయన ట్రైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు ఒక బైబిల్ కాలేజీకి నేను ఒక ఛాన్సలర్ని. ఆ ఫ్యాకల్టీలో నేను బైబిల్ కాలేజ్ క్లాసెస్ చెప్పడానికి ఆ స్థితి వరకు దేవుడు ప్రభు ఈరోజు తీసుకొచ్చాడు. సో ఆ రోజు ఒక్క మాటతో, ఒక్క నమ్మకముతో దేవుడు చెప్పిన మాటకి లోబడి వచ్చింది ఈవిడ. దేవుడు చెప్పిన ఒక్క మాటకి లోబడి వచ్చిన ఈవిడ ఈరోజు చూస్తే మేము చేస్తున్న సేవ, ఈ విధానాలు కానీ అందరు చాలామంది చాలా అనుకుంటూ ఉంటారు. అప్పుడేమో మేము బ్రతుకుతున్నప్పుడు ఎట్లా బ్రతుకుతారో చూద్దాం, వీళ్ళు ఏం తింటారో చూద్దాం, అసలు కుంటోడితో ఎట్లా ఏమో సంసారం చేస్తుంది, ఎన్ని రోజులు ఉంటుందా వెళ్ళిపోతుంది, ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు అంటారు మీరు నమ్మిన దేవుడు చాలా గొప్పోడు అంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎట్లుంటారు అని అంటే వీళ్ళకి చాలా డబ్బులు బయట నుంచి వస్తాయేమో, ఇట్లాంటి మాటలు మాట్లాడదాం. అప్పుడు అదే మన పౌలు గారిని అంటారుగా, మా నిప్పులలో నుంచి ఒక పాము వచ్చి కరవగానే చచ్చునో వాచునో ఏం తప్పు చేశాడో చచ్చిపోతాడు అని అన్నారు. మళ్ళీ చావకపోయేసరికి ఈయన దేవదూతే అని అన్నారుగా. అట్లా ఈ దూషించిన వాళ్ళే మళ్ళీ మమ్మల్ని చూసినప్పుడు చాలామంది మారు మనసు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఆ రోజుని ఈ రోజుకి ఏ రోజు మర్చిపోలేదు. ఆ రోజు మేము ఏ స్థితిలో ఉన్నామో ఇప్పటికీ కూడా ఆ దినాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆకలి విలువ మాకు తెలుసు, బాధ విలువ మాకు తెలుసు. గర్భిణిగా తనున్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తే తినలేని పరిస్థితిలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. అందుకే ఎవరైనా గర్భిణులు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇప్పటికి చాలా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆ రోడ్ల మీద గాజులు అమ్ముకుంటూ, ఎంట్రుకలు అమ్ముకుంటూ పోయే వాళ్ళని ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకొని, ఈ మున్సిపల్ వాళ్ళు పని చేసుకునేటోళ్ళు వాళ్ళందరినీ ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి ఆ స్థితిలో నడుస్తూ ఉంటుంది. ఈవిడ గుణం ఎట్లా ఉంది అని అంటే, అడుక్కునే వాళ్ళు అడుక్కుంటే వాళ్ళకి డబ్బులు వేయడానికి లేకపోతే అడుక్కునే ఆవిడని బస్ స్టాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది డబ్బులు ఇచ్చి పంపించడానికి. అంటే చూడండి, ఒక్క మాట, దేవుడి మాట తను విన్నందుకు ఈరోజు మేము చేస్తున్న సేవలో దాదాపుగా 30-35 వేల మంది రక్షణలో నడుస్తూ ఉన్నారు. ఒక మూల బీజం, ఒక గింజ విత్తితే అది మహావృక్షముగా ఎదిగి ఈ దినము మా ద్వారా కానీ తన ద్వారా కానీ ఇప్పటికీ మా మీటింగ్స్ కూడా అట్లనే నడుస్తూ ఉంటాయి. నేను ఒకవైపుకి వెళ్తూ ఉంటాను, తను ఒకవైపుకి మీటింగ్స్కి వెళ్తూ ఉంటుంది. సగం దూరం వెళ్ళాక ఇట్లా డివైడ్ అయిపోతాం. స్త్రీల కూడికలకి, పురుషుల కూడికలకి నేను కాన్ఫరెన్స్లకి, ఇటు యూత్ మీటింగ్స్కి, ఓపెన్ మీటింగ్స్కి. దేవుడు ఇంకా నానా విధాలుగా ఆయన ఎన్నో రకాలుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు బ్రదర్. ఒకటి, విరిగి నలిగిన హృదయాల మధ్య జంగాలు, కుష్ఠరోగులు, క్యాన్సర్ వాళ్ళు, గంగిరెద్దులోళ్ళు, ఈ అడవి ప్రాంతాలు, బోయేవాళ్ళు, కోయేవాళ్ళు, వీరి మధ్యలో చేస్తాం. రెండోది, స్లమ్లో చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాం. బాగా చాలా భయంకరంగా బలహీనంగా ఉన్న వాళ్ళని చదివించడాలు, వాళ్ళ బాగోగులు చూసుకోవడాలు, ఇవన్నీ దగ్గరుండి సరిచేసి ఆ చిల్డ్రన్ మినిస్ట్రీని పర్ఫెక్ట్గా నడిపిస్తూ ఉంటాం. మూడోది వచ్చేసి సంగీత పరిచర్య. నేను పాటలు రాస్తాను, తను పాటలు రాస్తుంది, అవి పాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాము. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు పబ్లిసిటీ ఉండదు మీది, మీరు ఇంత చేస్తూ ఉంటారు, ఎక్కడ మీడియాలో కనిపించారంటే మాది ఆఫ్ స్క్రీన్ వర్క్ బ్రదర్. మాకు అంత టైం ఉండదు, కొద్ది సమయాన్ని ప్రభువులోనే గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఇక నాలుగవది వచ్చేసి మా విజన్ ఏదైతుందో దాన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటాం. ఎక్కడున్నారు క్రీస్తు తెలియని జనాలు, ఎక్కడున్నారు వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటాం బ్రదర్. ముఖ్యంగా మీరు ప్రభువుని నమ్ముకోండి, మీకు పరలోక రాజ్యం ఉంది అని అంటే అది చనిపోయిన తర్వాత వాళ్ళకు దక్కేది. ఇప్పుడు సాయంత్రానికి తినడానికి భోజనం ఉండదు వాళ్ళకి. సో మేమేం చేస్తామంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అవి తీర్చిన తర్వాత అప్పుడు ప్రభు గురించి చెప్తాం. ఎందుకంటే మనమంటే ఇష్టం ఉంటేనే కదా బ్రదర్ మన మాట అంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది. సో మనం నచ్చినప్పుడు మన మాట కూడా నచ్చదు. సో నేను వాళ్ళ అవసరాలు ముందు తీర్చాలి. సో క్రియాపూర్వకమైన ప్రేమతో ముందుకు వెళ్తూ ఉంటాం. ఐదవది, మమ్మల్ని పిలుస్తూ ఉంటారు,
మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ పిలుస్తూ ఉంటారో అక్కడికక్కడికి మేము వెళుతూ ఉంటాం. ఎక్కడ కూడా వెనకడుగులు వేయకుండా పిలిచిన ప్రతి చోటికి ఎక్కడికైనా మాకు డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక భోజనం మాకు పెడితే చాలు. ప్రేమతో వాళ్ళు ఆ దారి ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది బ్రదర్. మాకు ఏ ఆశ లేదు. ఎందుకంటే ఉచితముగా పొందితిమి కనుక మేము ఉచితంగానే ఇవ్వాలి. మేము నడిచే నడక అటువంటిదనమాట. సో, ఆరో విషయానికి వచ్చేసరికి మేము ఒక బైబిల్ కాలేజీకి సంబంధించి అనేక మందిని తర్ఫీదు చేస్తూ ఉంటాం. విధి విధానాలు ఏంటి, అసలు పద్ధతి ఎలా నడవాలి, ఏంటి సేవలు. ఈరోజు చూస్తే అన్ని కమర్షియల్గా ఉన్నాయి బ్రదర్. సేవ కంటే సేవింగ్ అనే ఏవేవో మాటలు క్రైస్తవుల మీదనే క్రైస్తవులు దుమ్మెత్తిపోసేలాగా ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. సో, ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మా దగ్గర ఈరోజు ₹1000 ఉన్నాయా, ఆ ₹1000కు ఏ సేవ చేయాలో అది చేస్తాం. 10,000 ఉన్నాయా, 10,000తో ఏం చేయాలో అంతవరకు చేస్తాం. లేకపోతే ప్రభువులో ప్రార్థన చేసుకొని కూర్చుంటాం అంతే. రేషన్ బియ్యం కానీ, యూజ్డ్ క్లాత్స్ కానీ, ఏదున్నా చెప్పులైనా ఏదైనా కానీ ఏది వృధా చేయకుండా అది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి ఆ సేవలో మేము నడుస్తాం. మా దగ్గర ఎంతున్నా సాయంత్రం వచ్చేసరికి 0, జీరో అకౌంట్ మాది. జీరోలోనే ఉంటాం. అదే నీతిగా, అదే యథార్థతను కోల్పోకుండానే సేవల నడుస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు 7th విషయం, 7వ రకమైన పరిచర్య ఏంటి అని అంటే, సమరిటన్ ఆఫ్ హోలీ టెంపుల్ అని ఒకటి స్టార్ట్ చేసాం బ్రదర్ మేము. అంటే ఇది అనేక మంది సేవకులకు కూడా ఉపయోగపడాలి. బాగా బలహీనంగా ఉన్న సేవకులు అంటే నమ్మకంగా సేవ చేస్తున్న వాళ్ళకి ఆహారం కొదువుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అడవి ప్రాంతాలలో ఉన్నవారు, క్రిపుల్డ్ అంటే బ్లైండు, హ్యాండిక్యాప్డ్, ఇట్లాంటి వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఈ సమరిటన్స్ అనంటే సమరయులు, మంచి సమరయులు. సమరయులు అందరూ ఒకటే. ఇప్పటిదాకా నేను ఒక్కడిని చేస్తున్నట్టుగా చేస్తున్నానుగా. అట్లా కాకుండా అందరూ కలిసి ఈ సేవకుల కోసం ఏదైనా చేయగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంలో నేను దాన్ని స్టార్ట్ చేశాననమాట. ఎందుకనంటే విశ్వాసులకి ఏ సమస్య వచ్చినా కానీ సేవకుడి దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అని అంటారు. సహకారాన్ని కూడా ఆశిస్తారు. మరి అదే సమస్య సేవకుడికి వచ్చినప్పుడు నిలబడే వాళ్ళు కరువైపోయారు, చాలామంది తక్కువైపోయారు. ఎందుకంటే నిరుపేదగా ఒక సేవకుడు ఉన్నాడు అనంటే దాని అర్థం ఏంటంటే చాలా పేదల మధ్యన ఆయన సేవ చేస్తూ ఉన్నాడు కనుక ఏమాత్రం ఆయనకి ఏం రావట్లేదు కాబట్టే తినడానికి కూడా ఆయనకి ఇబ్బందికరంగా ఉంది. సో, ఇప్పుడు అటువంటి వారికి మరి సహాయం అందాలి కదా. మరి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు బ్రదర్. అందుకోసమని ఈ సమరిటన్ ఆఫ్ హోలీ టెంపుల్ అని సమరిటన్స్ లాగా అనేక మందిని జమేసి అందరు కలిసి ఒక సేవకుడిని ఎత్తిపట్టుకునేలాగా, వాళ్ళ అవసరాలు తీర్చబడేలాగా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా చిన్న జ్వరం, రోగాలు ఏదన్నా వస్తే హాస్పిటల్లో వేస్తే లక్షల ఖర్చులు అవుతూ ఉన్నాయి. మనకి టైఫాయిడ్ వస్తే మింగడానికి ట్యాబ్లెట్లకే ఉండవు. ఈ లక్షలు ఏడబెట్టుకుంటారు ఈ హాస్పిటల్లో. అటువంటి వాళ్ళకి మెడికల్ కార్డు ఏదైనా ఇప్పించగలిగితే సేవకుడికి, సేవకురాలకి అది ఏదైనా ఇప్పించగలిగితే కనుక వాళ్ళకి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర చేజాచకుండా వాళ్ళు సర్వైవ్ అయిపోయేలాగా ఉండాలి అని ఒక తలంపు అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను. అది ఆలోచన చేస్తూ ఉన్నాను, ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇంకా. సో, అంటే దానికి తగిన సహకారాలు అందినప్పుడు చేయాలన్నమాట. సో, ఇటువంటి ఆలోచనలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం బ్రదర్. ఎక్కడ ఏది ఆశించం. ఎక్కడికి పిలిచినా కానీ, వందల వేల బైబిళ్ళు పంచినా కానీ, ప్రేయర్ ఆయిల్స్ ఇచ్చినా కానీ, ప్రేయర్స్కి వెళ్ళినా కానీ మేము ఎక్కడ ఏది ఆశించి వెళ్ళాం బ్రదర్. ఎందుకంటే ఆ దేవుణ్ణి, ఆయన మాకు చేసిన మేళ్లను బట్టి ఆయనని ప్రకటించకుండా మేము బ్రతకలేం. కాబట్టి మేము ప్రకటించాలన్నది ఒకటే మా ధ్యేయం. సిస్టర్ గారికి ఒక ఆలోచన ఉందన్నమాట. అదేంటి అని అంటే, వృద్ధాశ్రయం అనేది మేము మా తుది శ్వాస విడిచేలోపు ఒక వృద్ధాశ్రయాన్ని నిర్మించాలి. మాకు స్థలం లేదు, ప్రభువే చూపించాలి. ఎక్కడ అనేది కూడా మాకు తెలియదు. బట్ వృద్ధాశ్రయాన్ని నిర్మించి చివరి దినాల్లో వృద్ధాప్యంలో ప్రభువుని తెలుసుకోకుండా చనిపోవడానికి వీల్లేదు. అటువంటి వారిని అందరినీ అందులో ఉంచి ప్రభువులో వారు నిద్రించే లోపు ప్రభువుని తెలుసుకొని హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు ప్రభు దగ్గరికి చేరాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వాళ్ళ చాలా ఘోరమైన పరిస్థితులు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం బ్రదర్. తన జీవిత ఆశయం అనమాట, ఎప్పటి నుంచో కూడా తన ఆశయం అది. సో, దాని గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో, ఇటువంటి పరిచర్యల గుండా మా ప్రయాణాలు కొనసాగుతూ ఉన్నాయి బ్రదర్. అంటే ఒక అనామకుడు, దేవుడు తెలియని వాడు, ఒక మూర్ఖుడు జీవితంలోనికి ఆవిడొచ్చింది. మీరు గమనించి చూస్తే చాలామందిలో, ఈ చూస్తున్న వీక్షకుల్లో కూడా భర్తల క్యారెక్టర్స్ సరిగా లేక,
వాళ్ళ పరిస్థితులు సరిగా లేక ఉన్నవాళ్ళు ఉండకపోవచ్చా? చాలామంది ఉన్నారు. సో ఇటువంటి దుర్మార్గుడు మారడానికి ఇటువంటి ప్రార్థన పరురాలి ప్రార్థనే ఈరోజు నిలబెట్టింది. ఈరోజు ఆవిడకి నేను కొడుకులాగా నన్ను చూసుకుంది కాబట్టి నా ఒక్కడికే తల్లి కాదు, ఆవిడ కొన్ని వేల మందికి ఆత్మీయ తల్లి ఈరోజు. సో ప్రభువులో నిలబడితే కనుక తప్పకుండా నిలబెడతాడు దేవుడు. ఏ మాటలైతే మాకు చెప్పాడో, అనేక జనాంగం ఎదుట మిమ్మల్ని స్వార్థ గాయకుడిని చేస్తానన్నాడు, లక్షల మందిలో సాక్షిగా నిలబెడతానన్నాడు అన్నట్టుగా మీ ఛానల్లోనే లక్షల మంది చూస్తూ ఉన్నారు కదా బ్రదర్. సో ఆ మాట, ఆ ప్రవచనాన్ని దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాలేదు. మాట ఇచ్చి నెరవేర్చకుండునా అని అంటాడు. మాట ఇచ్చింది నరుడు కాదు, దేవుడు. సో దేవుణ్ణి దేవుడిలాగా చూడగలగాలి, జనాలంతా కూడా దేవుడిలాగా కనుగొనగలగాలి. మనుషుల వలన కాని కార్యములు చేయువాడే మన గొప్ప దేవుడు, ఆయన దేవుడు. సో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు బ్రదర్, ఆయన ఏదైనా చేయగలడు ఆయన. సో ఆయన మీద విశ్వాసంతో బలంగా నిలబడితే కనుక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీరు కూడా మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి, మా ఆరోగ్యాల గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి. మా వయసు పైబడుతున్న కొద్దీ 46, 45 పైబడుతున్న కొద్దీ మా ఆయుష్కాలం తగ్గుతూ ఉంటుంది. ఈ ఆయుష్కాలం తగ్గుతున్న కొద్దీ సేవా భారం పెరుగుతూ ఉంది. మేము ఇంకా చేయాలి, ఆ దేవుడు బలంతోనే మేము ఇంకా చేయాలి. నిస్వార్థమైన సేవ. ఇక్కడ ఏది కూడగట్టుకోలేదు బ్రదర్. మా ఇల్లు ఇప్పటికి కూడా 36 గజాల లోపట ఒక్కటే రూము. ఆ రూమే హాలు, ఆ రూమే కిచెన్, ఆ రూమే బాత్రూమ్, ఆ రూమే బెడ్రూమ్, మొత్తం అదే మాకు ఇంకా. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే కనిపించిన ఆ ఇల్లు ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. మాది ఏదైనా ధనం సమకూర్చుకునేది ఉంది అని అంటే అది పరలోకంలోనే. ఆ బంగారు మేడల కోసం సిద్ధపడాల్సిందే తప్ప మాదంటూ ఈ లోకాన ఏది లేదు. సో అటువంటి పరిచర్యలో నేను నడుస్తూ ఉన్నాం. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉంది. కుమార్తె 3 సంవత్సరాల పాప, అడాప్టెడ్ బేబీ. అండ్ కుమారుడు వచ్చేసి 12 సంవత్సరాలు దాటి 13లోకి ఎంటర్ అయ్యాడు, 8th క్లాస్. సో ప్రభు సేవలో ఆయన కూడా మ్యూజిక్ ప్యాడ్స్ ప్లే చేస్తాడు నా మీటింగ్స్లో కూడా. దేవుడి కృపను బట్టి ఈ రీతిగానైతే కొనసాగుతూ ఉన్నాం బ్రదర్ ప్రభువులో.